వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ కేసుకి సంబంధించి బీహార్లో మొన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి ఐపీఎస్ సునీల్ నాయక్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడం, అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్ళడం, కోర్టుకు వెళ్లే లోపల ఆయన అక్కడ డిఐజీగా ఈ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నారు కాబట్టి వారి సిబ్బంది అడ్డం పడడం, లాయర్లు కూడా రావడం, కోర్టులో కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో మాట్లాడనివ్వకుండా, ట్రాన్సిట్ కూడా ఇవ్వనివ్వకుండా 2 నిమిషాల్లోనే క్లోజ్ చేయించడం అయిపోయింది. అక్కడి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నటువంటి ఈ సునీల్ నాయక్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఎందుకంటే బీహార్ కోర్టులో జరిగినటువంటిది, అది పాట్నా కోర్టులో జరిగినటువంటి ఇష్యూ ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు పోలీసులు టెక్నికల్గా ఎవిడెన్సెస్ అన్ని కూడా క్లియర్ చేసి ఏదైతే వాళ్ళు అడిగారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్స్, ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, లేదంటే అక్యూజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి కోర్టు ముందు ప్రవేశపెట్టి ఇప్పుడు ఆయన మేము ట్రాన్సిట్ మీద తీసుకెళ్ళడానికి మాకుంది. ఆ రోజు కూడా కేస్ డైరీ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లాయర్లు చేసినటువంటి పని ఏంటి, బీహార్ ఈ డిఐజీ సునీల్ నాయక్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే, ఈ డాక్యుమెంటేషన్ అనేది తెలుగులో ఉంది కంప్లైంట్, ఇది హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ లేదు, ఎఫ్ఐఆర్ అనేది మాకు ముందుగా ప్రొడ్యూస్ చెయ్యలేదు, ఇది వాళ్ళు చెప్పినటువంటిదే. సో దాంతో జడ్జి గారు విన్నారు, 2 నిమిషాల్లో డిస్మిస్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి సునీల్ నాయక్ వెళ్ళిపోయాడు, అజ్ఞాతంలో ఉన్నాడు. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఒకవేళ ఏపీ పోలీసులు కనుక మళ్ళీ వస్తే, లేదు ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇక్కడికి విచారణ కోసం వచ్చేదానికి నన్ను అరెస్ట్ చేయకూడదు ఇది అని చెప్పని ఏమైనా అంటే, ముందస్తు బెయిల్ పిటిషన్ ఉంటే బాగుంటుంది, బెయిల్ వచ్చేస్తే నన్ను ఇంకెవడో ఏం టచ్ చేయలేడు, వెళ్ళి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇలాంటి విషయాలే. ఎందుకంటే పివి సునీల్ కుమార్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అనేక కేసుల్లో సాధారణంగా అత్యంత అలవోకగా చెప్పినటువంటి సమాధానం ఇదే కాబట్టి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన కూడా వచ్చి చెప్పేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. సరే, అదైతే 30 రోజుల పాటు ఆయనకి అక్కడ రిలాక్సేషన్ లభించింది. 30 రోజుల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి బీహార్ హైకోర్టులో ఇచ్చినటువంటిది. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ పోలీసులు కనుక, సార్ మాకు అక్కడ హైకోర్టు నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, మేము ట్రాన్సిట్ కోసం వెళ్తే ఇదిగో ఇది జరిగింది అనేటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసి హైకోర్టు నుంచి కనుక ఆర్డర్ తెచ్చుకోగలిగితే సునీల్ నాయక్ని అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది డ్యూ ప్రాసెస్. అయితే ఇక్కడ సునీల్ నాయక్కి మరి అర్థమవుతోందా లేదా ఏంటి తెలీదు. ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలోనే, అప్పుడే అదే సమయానికి బీహార్ నుంచి డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన వచ్చారా లేదంటే రప్పించినటువంటి కారణం ఏంటి? ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కేసులు పెట్టి మరీ టార్చర్ చేసినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. అన్నిట్లోనూ ఉన్నది ఈ సునీల్ కుమారే. బీవీఆర్ అని చెప్పి అప్పట్లో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడు. కొంచెం లాంగ్వేజ్ కఠినంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసినటువంటి అలిగేషన్స్ వీటికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోటింగ్ ఇచ్చారు. ఇదంతా అయ్యింది. ఏం చేశారు అనేటువంటి తన మాటల్లోనే గతంలో చూడడం జరిగింది. అలాగే ఈ ఐపీఎస్ సునీల్ నాయక్కి సంబంధించినటువంటి విషయాలను కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంకొక చర్చ అనేది జరుగుతోంది. అసలు ఈ సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణం వాళ్ళ మూలాలు ఇక్కడే ఉన్నాయి అని, వారి తండ్రి గారు ఇక్కడెక్కడో ఏదో పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు అనేటువంటిది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఇంకొక పాయింట్. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఫర్దర్గా తెలియాలి. ఇక దీంట్లో ఇంకొక విషయం, పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఇంకొక సీనియర్ ఐపీఎస్, ఆయన దీనికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేశారు. ఇక్కడ ఆ రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేసి ఆయన చేస్తున్నటువంటిది ఏంటి, ఐపీఎస్ సునీల్ నాయక్ అక్యూజెస్ RRR of threatening him to depose. False evidence. This must be verified by going through the CDR and IPDR. The reason is RRR is facing CBI cases. కేస్ డీటెయిల్స్ 947 కోట్లకి ఫ్రాడ్ అని ఒకటిను, తర్వాత 238 కోట్లకి ఫ్రాడ్ అని, అండ్ అదర్ బ్యాంక్ ఫ్రాడ్ కేసెస్. ఇఫ్ మిస్టర్ నాయక్ క్లెయిమ్స్ ఆర్ ట్రూ, దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ మిస్టర్ RRR threaten and influence with the witnesses in this said case under investigation by CBI. In such case, to protect the witness, arresting the accused is the only way to protect the witness, I believe. Hence, I request the CBI consider ascertaining the facts. గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేశాడు, సిబిఐ వాళ్ళకి సబ్మిట్ చేశాడు ఇదే స్టేట్మెంట్ని. అంటే రఘురామకృష్ణరాజు గారు బ్యాంక్ ఫ్రాడ్లో నిందితుడిగా ఉన్నారు, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తోంది. అందువల్ల పివి సునీల్ పేరు చెప్పాలి,
లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి అని చెప్పి సునీల్ నాయక్ని రఘురామకృష్ణరాజు బెదిరించారు కాబట్టి ఇలా బెదిరిస్తున్నారు అనేటువంటి పాయింట్ ఉంది. అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి అని సిబిఐ వాళ్ళకి పెట్టారు. మరి ఒకవేళ పివి సునీల్ కుమార్ గారి ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనుకుంటే, ఆ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనుకుంటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, చట్టానికి అందరూ సమానమే, చట్టం అందరినీ కూడా ఒకే రకంగా చూస్తుంది అనేటువంటివి నిజమే అయితే అందరినీ అరెస్ట్ చేయాలిగా, ఇంక్లూడింగ్ పివి సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేయాలిగా. ఎందుకంటే ఆయన మీద 498A కేసు ఉంది, అలాగే విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి కేసు ఉంది, చెప్పకుండా ఇతరత్ర ఈ కేసులు చాలా ఉన్నాయి. ఇది ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఆయన మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ ఈడీ పెట్టినటువంటి కేసులు, మరి వాటిల్లో కూడా ఆయన బయట ఉండి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం చేశారు అనేటువంటివి ఇవన్నీ కూడా ఉన్నాయిగా. మరి దాంట్లో కూడా ఆయన అరెస్ట్ చేసి ముందే లోపల పెడితే అవుతుందిగా. ఇక సిడిఆర్ అండ్ ఐపీడిఆర్ ఈ రెండింటిని కూడా విశ్లేషించాలి, ఆయన కాల్ రికార్డ్స్ తీయండి. అలాగే మన ఈ సునీల్ నాయక్ చెప్పినటువంటి విషయం ఆ కంప్లైంట్లో, ద కంప్లైంట్ హిమ్సెల్ఫ్ కాల్డ్ మీ వెన్ ఐ డిడ్ నాట్ రిసీవ్ హిస్ కాల్, సెంట్ ఎ థ్రెటనింగ్ మెసేజ్ త్రూ మై ఫ్రెండ్. ఎవరా ఫ్రెండ్? ఆ పేరు చెప్పాలి కదా. స్పీకింగ్ అగైన్స్ట్ ద ఫార్మర్ సీఎం అండ్ పివి సునీల్ కుమార్ ఆర్ యూ విల్ బీ మేడ్ అన్ అక్యూజ్డ్. If the RRR call data records are made public, it will reveal how many were pressured and influenced. Many were deliberately implicated in this case. Okay, fine. సునీల్ నాయక్ కోరుకున్నట్టుగా ఒకవేళ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ బయట పెట్టాలి అంటే, ఈ 5 ఏళ్ల కాలంలో వీళ్ళిద్దరూ పనిచేసినటువంటిది, పివి సునీల్ కుమార్ కావచ్చు, లేదంటే సునీల్ నాయక్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సిఐడి సంజయ్ కావచ్చు, కొల్లి రఘురామరెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడు. ఆఖరికి డీజీపీగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అంతకుముందు డీజీపీగా పనిచేసినటువంటి గౌతమ్ సవాంగర్, వీళ్ళందరూ సిడిఆర్లు ఐపీడిఆర్లు కూడా బయట పెడితే అసలు నిందితులు ఎవరు ఏంటి అనేటువంటి విషయాలు చాలా వరకు అన్ని విషయాల్లో కూడా తెలుస్తాయి కదా. వాళ్ళకు ఉన్నటువంటి పాయింటే మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటిది తప్పుట, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్టే కరెక్ట్ అని పివి సునీల్ కుమార్ వాదిస్తున్నారు. ఆయన నన్ను ఇందులో కావాలని చెప్పి చేస్తున్నారు, నేను విదేశాలకు వెళ్ళాను, తప్పుడు కేసులు పెట్టారు, ఇదంతా. రఘురామకృష్ణరాజు గారికి వ్యక్తిగతంగా పివి సునీల్ కుమార్ తోటి వైరం ఏముంటుంది? ఆయనకి ఇందులో అవసరం ఏముంటుంది? వాళ్ళిద్దరు ఏమైనా గతంలో స్నేహితుల, లేదంటే ఏదైనా వ్యాపారం చేసి ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోయారా? దాంతో ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఆయన మీద రఘురామకృష్ణరాజు గారు ఏమైనా కక్ష పెట్టుకున్నారా, ఎలాగైనా కక్ష సాధించాలని? అవేం లేవే. మరి ఇన్ని లాజిక్లు, ఇన్ని లూప్ హోల్స్ ఉండగా ఇప్పుడు సడన్గా వచ్చేసి సిబిఐ కేసులు ఇలా అయిపోయిందంటే, మరి అదే మాట వెళ్ళి స్టాలిన్ గవర్నమెంట్కి చెప్పండి, జయలలిత గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ ఇప్పటిదాకా ఎందుకని రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయనకి ఇవ్వలేదు అనేటువంటి దానికి ఎందుకని మాట్లాడట్లా? ఎన్సీఎల్టీలో కేసు నడుస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా, ఆన్ లీగల్ గ్రౌండ్సే కదా. రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంకా బయటే ఉన్నారు, లేదంటే ఎప్పుడో సిబిఐ వాళ్ళు ఆయన కూడా అరెస్ట్ చేసేవాళ్ళుగా. పాయింట్ టు బి నోటెడ్, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అన్ని విషయాల్లోనూ. ఇక ఈ పివి సునీల్ కుమార్ చేసినటువంటి వాటి గురించి చెప్పక్కర్లేదు. ఈయన సిఐడిగా ఉండి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరెవరు ల్యాబులకి ఫోన్ చేశారు, ఏం చేశారు, ఏ విషయాలు బయటపెట్టారు, క్రిమినల్ డెఫమేషన్ కేసు పెడతా అన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈరోజు బయట పెట్టినట్లయితే మరి అప్పుడు ఆయన మీద ఇంకొక కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభావతి గారు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆవిడ పై వాళ్ళు చెప్పారు సంతకం పెట్టాను అనేటువంటిది కాకుండా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. రఘురామకృష్ణరాజు గారికి ఎనిమా ఉంది, ఆయనకు అంతకుముందే హార్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి, స్టంట్ వేశారు కాబట్టి, బైపాస్ చేసి ఎనిమా ఉంది ఆయనకి, దానివల్ల కాళ్ళు అలా అయిపోతాయి తప్పితే ఇంకోటి కాదని సరికొత్త నిర్వచనం ఇచ్చేశారు. వైద్య శాస్త్రంలోనే ఆశ్చర్యకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణ అని ఎంతోమంది సీనియర్ హార్ట్ సర్జన్స్ కూడా దాని మీద మాట్లాడడం జరిగింది గతంలోనే. మరి ఇన్ని పాయింట్లు ఉన్నా కూడా ఇంకా తప్పించుకోవాలని చూస్తే ఎలాగా? సో ఇక్కడ పివి సునీల్ కుమార్ కావచ్చు, లేదంటే సునీల్ నాయక్ కావచ్చు, ఇక్కడ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అని ఏం లేదండి, డైరెక్ట్గా టార్గెట్ చేసింది రఘురామకృష్ణరాజు గారిని త్రూ దేర్ యాక్షన్స్. విచారణకి దాదాపు ఏడాది నుంచి పిలుస్తూ ఉంటే ఇప్పటిదాకా రాకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? దట్టు హీజ్ అ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు, నా ఇష్టం నేను రాను అన్నట్టుగా కూర్చున్నాడు. మరి అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయాలా వద్దా? సో ఈ కేసులో ఇవి కీలకంగా ఉన్నటువంటి పాయింట్లు. సో రేపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత సునీల్ నాయక్ని అదుపులోకి తీసుకుంటే జరగబోయేటువంటి అంశాలు ఏంటి? విచారణకు సహకరించకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, సునీల్ నాయక్ని కులం పేరుతోటో ఆయన ఏ కులం వాడు అనేటువంటిది అసలు ఎప్పుడు రాలేదు. ఆయనంతటా ఆయన మొన్న మాట్లాడుతూ ఆయన ట్వీట్లో కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి లంబాడా జాతికి చెందినటువంటి వాళ్ళు పై స్థాయికి రాకూడదా, వచ్చాననే టార్గెట్ చేశారా?
ఎంతమందిని టార్గెట్ చేశారు? కులం పేరుతోటి వాళ్ళు జడ్జిలు అవుతున్నారు, లేదంటే ఐపీఎస్లు అవుతున్నారు, ఇలా అని చెప్పి ఎవరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు? అసలు ఎవరిని ఏం చేయలేదే. మరి ఇప్పుడు సడన్గా కులం వచ్చేసింది, సంవత్సరం నుంచి మాట్లాడినటువంటిది, లేదంటే కస్టోడియల్ టార్చర్లో అసలు ఆ కేసు పెట్టిందే ఈ సునీల్ నాయక్ కదా, రఘురామకృష్ణరాజు గారి మీద. ఆయనే పెట్టాడు రాజద్రోహం కేసు, పెట్టిందే ఆయన. ఏ రకంగా పెడతాడు సునీల్ నాయక్ రాజద్రోహం కేసు? ఆన్ వాట్ గ్రౌండ్స్? ఎవరిచ్చారు కంప్లైంట్? దానికి ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఏ విషయాల్లో? అంటే విమర్శిస్తేనే రాజద్రోహం కేసు పెడితే దేశంలో జైళ్ళు సరిపోవు. సునీల్ నాయక్ లాంటి, లేదంటే పివి సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ అధికారులు కనుక చట్టాన్ని నిజంగా చట్టానికి ప్రతినిధులుగా వాళ్ళు ప్రవర్తించుంటే, విమర్శించే వాళ్ళందరూ కూడా ఈ రాజద్రోహం కేసు పెట్టుంటే దేశంలో జైళ్ళు సరిపోవు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇలా ఎన్నో 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 విషయాల మధ్యలో ఈ కేసు ఇంకా సాగుతోంది. చూద్దాం హైకోర్టు ఏం చెప్తుందో, రఘురామకృష్ణరాజు గారి నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉండబోతోందో, దానికి మళ్ళీ పివి సునీల్ కుమార్ కానీ సునీల్ నాయక్ కానీ ఏం మాట్లాడతారు అనేది. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.